హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేయబోతున్నానండి. సో డ్రైగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది. దొండకాయ పచ్చడి కానీ, ఫ్రై కానీ, పకోడీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందులో ఈరోజు మనం వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ దొండకాయల్ని ఇలా సర్కిల్గా కట్ చేసుకోవాలండి. సో రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కో దొండకాయలో 12 పీసెస్ రావాలన్నమాట. సో అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా 1 కిలో దొండకాయలు తీసుకున్నాను. సో అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేడయ్యాక నేను ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇక్కడేమో పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఇలా మందంగా ఉన్న కడాయిని తీసుకోండి. నాన్ స్టిక్ వాటిలో ఇలాంటి ఫ్రై ఐటమ్స్ సరిగ్గా రావన్నమాట. సో ఇలాంటి కడాయిస్ అయితేనే బాగుంటుంది. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టకుండా ఇలాగే 5 మినిట్స్ వరకు బాగా మగ్గించాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. సో బాగా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో చూస్తున్నారు కదా, దొండకాయలు ఇలా బాగా మగ్గుతున్నాయి. కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయిపోయినాయి. కాస్త టైం పడుతుంది కానీ ఓపికగా చేసుకోవాలండి. సో చాలా బాగుంటుంది అన్నమాట. సాంబార్, రైస్ ఇలా సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్ గా ఒకసారి మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. సో దొండకాయ ఫ్రై రెడీ అన్నమాట. సో ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైని మనం పప్పు, సాంబార్ ఇలా దేనిలోకైనా సైడ్ డిష్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇందులో ఓన్లీ రైస్ వేసుకొని కలుపుకొని అయినా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి.